నందమూరి కుటుంబంలో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్న నటుడు నందమూరి కళ్యాణ్ రామ్. హరికృష్ణ పెద్ద కుమారుడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్‌కి ప్రారంభంలో పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. కానీ అతనొక్కడే సినిమాతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే బ్లాక్ బస్టర్‌ని అందుకొని సురేందర్ రెడ్డిని మన టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. అలా కేవలం సురేందర్ రెడ్డిని మాత్రమే కాదు, పటాస్ సినిమాతో అనిల్ రావిపూడిని, బింబిసారాతో వశిష్ఠని ఇలా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కళ్యాణ్ రామ్ సొంతం. ఇప్పుడు ఆయన ప్రదీప్ చిలుకూరి అనే మరో టాలెంటెడ్ డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. ఈయన కూడా భవిష్యత్తులో పెద్ద రేంజ్‌కి వెళ్లే అవకాశాలు ఉన్నాయంట. పూర్తి వివరాల్లోకి వెళితే కళ్యాణ్ రామ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్, సీనియర్ నటి లేడీ అమితాబ్గా పిలువబడే విజయశాంతి ప్రధాన పాత్రలో ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న చిత్రానికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ని ఖరారు చేశారట. విజయశాంతి ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించబోతుంది. కళ్యాణ్ రామ్ ఆమె కొడుకుగా కనిపించబోతున్నాడు. మొదట్లో ఈ చిత్రానికి రుద్ర అనే టైటిల్ని పెడతారని అందరూ అనుకున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందట. నందమూరి అభిమానులు గర్వంతో మీసం మెలేసే రేంజ్లో ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ టీజర్‌ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరియర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందట. వింటేజ్ విజయశాంతి ఎలా ఉంటుందో మనం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆమె హీరోలతో సమానంగా ఫైట్స్ కూడా చేసేది. ఈ చిత్రంలో అలాంటి వింటేజ్ అవతారంలో విజయశాంతిని చూపించబోతున్నారట. సరిలేరు నీకెవరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక మళ్ళీ సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, ఇది కేవలం మహేష్ బాబు కోసమే చేశానని, నా శేష జీవితం రాజకీయాలకు మాత్రమే అంకితమని చెప్పింది. కానీ ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ రామ్ సినిమాలో నటించడానికి ఒప్పుకుందంటే స్టోరీ ఎంత పవర్ఫుల్గా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. బింబిసారా చిత్రంతో చరిత్ర సృష్టించిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత అమిగోస్, డెవిల్ వంటి వరుస ఫ్లాప్లని అందుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రంతో భారీ కమ్ బ్యాక్ ఇచ్చి తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు కళ్యాణ్ రామ్.